డోంట్ షేర్ దిస్ వీడియో విత్ ఎనీబడి అని నేను అన్నాను అనుకోండి, మీకు క్యూరియాసిటీ పెరిగిపోతుంది, కుతూహలం పెరిగిపోతుంది. ఎందుకు ఇలా అన్నాడు, అసలు ఈ వీడియోలో ఏముంది అనేది మీ మనసులో ప్రశ్నలు తలెత్తుతాయి. మీరు దాని మీద ఇంకా ఆసక్తి కనబరుస్తారు. దీన్నే స్ట్రైశాండ్ ఎఫెక్ట్ అంటారు. ఈ స్ట్రైశాండ్ ఎఫెక్ట్ అని దీనికి ఎందుకు పేరు వచ్చిందో మీకు తెలుసా? 2003లో బార్బరా స్ట్రైశాండ్ అనే ఆమె ఒక లాసూట్ వేసింది కోర్టులో, ఒక కంపెనీ మీద, డాక్యుమెంటరీ తీసిన కంపెనీ మీద. ఆ డాక్యుమెంటరీ ఏం తీశారంటే, కాలిఫోర్నియాలో బీచెస్ ఎందుకు ఎరోడ్ అవుతున్నాయో అని ఒక డాక్యుమెంటరీ తీసి చూపిస్తూ ఈమె ఇంటిని కూడా ఆ డాక్యుమెంటరీలో చూపించారు. దాంతో ఆమె కోపం వచ్చింది. నా పర్మిషన్ అడిగారా, నన్ను అడగకుండా, నన్ను కన్సల్ట్ చేయకుండా నా ఇల్లుని ఆ డాక్యుమెంటరీలో చూపించారు కాబట్టి లాసూట్ వేసింది. కానీ ఫ్రెండ్స్, అప్పటిదాకా ఎవరు పెద్దగా డాక్యుమెంటరీని చూసిన వాళ్ళు లేరు. ల్యాండ్ ఎరోజను ఏంది, పెద్దగా డాక్యుమెంటరీస్ని ఎవరు పట్టించుకుంటారు. కానీ ఎప్పుడైతే ఈమె లాసూట్ వేసిందో, పేపర్లో, వీడియోస్లో, యూట్యూబ్లో అంత పబ్లిసిటీ ఎలా పెరిగిపోయిందో, ఇంకా అందరికీ క్యూరియాసిటీ, అసలు ఎందుకు వేసింది లాసూట్ అని చెప్పి చూడటం మొదలుపెట్టారు. దాంతో ఏమైంది, ఇట్ హెస్ బికమ్ వైరల్. అండ్ అప్పుడు ఆమె చూడకూడదు ఈ ఇల్లుని అనుకున్నది లక్షలాది మంది చూసేసారు. దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే ఫ్రెండ్స్, అప్పటి నుంచి దీని పేరు స్ట్రైశాండ్ ఎఫెక్ట్ అని పేరు వచ్చింది దీనికి. దీని ఏమైందంటే, ఇఫ్ యూ వాంట్ టు హైడ్ ఎనీథింగ్ దట్ క్రియేట్స్ క్యూరియాసిటీ ఇన్ అదర్స్. అంటే మన ఒక బుక్ని గవర్నమెంట్ కానీ బ్యాన్ చేశారనుకోండి, ఆ బుక్ గురించి గొడవ పెట్టారనుకోండి, ధర్నాలు చేశారనుకోండి, ఇట్ బికమ్స్ వైరల్. అసలు ఏముంది అనేది ప్రశ్న తలెత్తుతుంది, జనాల్లో కుతూహలం మొదలవుతుంది, ఆ బుక్ని చదవాలని చూస్తారు. అలాగే ఒక సినిమాని కానీ, వీడియోస్ని కానీ సెన్సార్ బోర్డు బ్యాన్ చేసిందనుకోండి, సెన్సార్ చేసిందనుకోండి, దాని గురించి కొంచెం ఎక్కువ పబ్లిసిటీ, నిర్మాతలు రియాక్ట్ అసలు ఎందుకు చేశారు అనే వరకు ఇట్ బికమ్స్ పబ్లిక్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. దీనిలో ఏముంది అని చూడడానికి రెడీ అవుతారు. ఇంతేకాదు, మనం ఎవరికైనా ఇది ఎవరికి చెప్పబాక సీక్రెట్గా ఉంచు అని చెప్పామనుకోండి, దట్ ఫెలో ఈ కాంట్ కీప్ దట్ సీక్రెట్, అది ఇంకా పబ్లిసిటీ చేస్తుంది. సో ఎప్పుడైనా కానీ డోంట్ టేక్ ఫోటోగ్రాఫ్స్ అని ఎక్కడన్నా పెడితే అసలు ఏముంది ఇక్కడ అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి మొదలు పెడతాం. సో దీస్ టైప్ ఆఫ్ థింగ్స్ క్రియేట్ క్యూరియాసిటీ ఇన్ పబ్లిక్. సో అది ఇప్పుడు ఒక కంపెనీ మీద ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ చేశారనుకోండి, కంపెనీ దాన్ని తీసేసింది అనుకోండి, అసలు కామెంట్ ఎందుకు తీసారా, దాని గురించి డిస్కషన్స్ మొదలవుతాయి ట్విట్టర్లో కానీ వేరే చోట కానీ. సో ఇమ్మీడియట్గా ఇట్ బికమ్స్ వైరల్. దీన్ని బట్టి మనకి తెలిసేది ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు హైడ్ సంథింగ్, ఏదైనా రూమర్స్ని కానీ ఎక్కువ రియాక్టివ్గా మనం స్ట్రాంగ్గా ఉండి, ఇగ్నోర్ చేస్తే ఒక్కొక్కసారి పర్వాలేదు, కానీ ఎక్కువగా మనం దాని మీద ఫోకస్ చేసి రియాక్ట్ చేస్తుంటే ఇట్ గివ్స్ మోర్ పబ్లిసిటీ, ఇట్ క్రియేట్స్ మోర్ పబ్లిసిటీ, ఇట్ ఇంక్రీజెస్ క్యూరియాసిటీ ఇన్ పబ్లిక్. అందరూ కూడా దాన్ని చూసేదానికి అవకాశం ఉంది. ఇది కొత్త విషయం మీరు తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, స్ట్రైశాండ్ ఎఫెక్ట్.